ప్రభువైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చినటువంటి సహోదర సహోదరులందరికీ కూడా క్రీస్తు నామములో వందన సమర్పణ చేసుకొని వచ్చున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, మనం గత వారం నుండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము చదువుకుంటూ ఉన్నాము. ఈ యొక్క 10వ అధ్యాయములో ముఖ్యంగా మనం చదువుకునే పాఠంలో వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించుకుంటున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతరములుగా ఉన్నవి అని అన్నాడు. అంటే వారు ఆశించిన ప్రకారము మనము అంటూ ఉన్నాడు. వారు అని ఎవరంటే గత వారంలో మనము చూసుకున్నాం. ఇశ్రాయేలీలు చెడ్డవాటిని ఆశించిన ప్రకారము మనము అంటే ప్రస్తుతం కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులు, పూర్వం ఉన్నటువంటి ఇశ్రాయేలీలను, ప్రస్తుతం ఈ పత్రిక రాయబడినటువంటి కొరింథీలో ఉన్నటువంటి ఇశ్రాయేలు అయినటువంటి క్రైస్తవులను మనం ఈ రోజు ఉన్నటువంటి క్రీస్తు సంఘమైనటువంటి మనం వారిని చూసి వారు ఆశించిన ప్రకారము నేడు మనము చెడ్డవాటిని ఏం చేయకోకుండా ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకేం చెప్పాడంట దృష్టాంతరములుగా రాయబడి ఉన్నవి. మనం దృష్టాంతరములుగా రాయబడి ఉన్నాయంటే దాన్ని ఒక ఇంగ్లీష్లో ఏమనంటే ఒక ఎగ్జాంపుల్ అన్నారు, లేక ఒక ఉదాహరణ అని అన్నారు. ఉదాహరణ అని అంటే దాన్ని మనం ఎలాగా మనం వివరించుకోవచ్చు అంటే రూపక అలంకారము. రూపక అలంకారం అంటే కంటికి కనబడేటువంటి విషయాలను చూసి కంటికి కనబడేటువంటి సంగతులని గ్రహించుకోవడానికే ఉదాహరణలు లేక ఎగ్జాంపుల్స్ అని వాడబడింది. కాబట్టి మనం ఏం చేయాలంటే వారిని చూసి మనము చెడ్డవాటిని ఆశించుకొని జాగ్రత్త పడాలి. ఈ యొక్క దృష్టాంతరాలు అంటే వారి జీవితంలో జరిగినటువంటి ఘటనల్ని పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను నేడు క్రైస్తవులు మనం చదువుకొని వారు ఆశించి చెడిపోయి ఏ కానాను దేశానికి ప్రయాణం చేయడానికి ప్రయత్నించారో ప్రయత్నించకుండా వారు ఎలాగ అరణ్యంలో పతనమైపోయారో అలాగా మనం పరలోకానికి అభ్యంతరం కలిగించేటువంటి చెడు ఏదైనా మన దగ్గర ఉంటే వాటిని మనం ఏం చేసుకోవాలి, తీసివేసుకొని మనము మార్పు చెందవలసినటువంటి అవసరము మనకు ఎంతైనా కూడా ఉంది. ఈ విషయంలో మనం గత వారంలో చదువుకున్నాం. మీరందరూ క్షమించాలి. ఏజ్ దాస్ మ్యూట్ చేయి, బట్టను మ్యూట్ చేయి, మ్యూట్ ఉంటుంది అక్కడ, మ్యూట్ చేయి. మ్యూట్లో పెట్టు, ఆన్ చేయొద్దు. మనం గత వారంలో మనం చదువుకున్న ప్రకారము జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండిరి, ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి అనేటువంటి విషయాలు చదువుకున్నాం. మరియు ఇప్పుడు మనం చదువుకున్న మన పాఠంలో మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందుము అన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఈ పత్రిక రాసే సమయానికి మనం గమనించుకున్నప్పుడు కొరింథీయులతో సంభాషణ చేస్తూ వారి వలె మనం వ్యభిచరింపక ఉందుము అని అంటున్నాడు పౌలు గారు అక్కడ. అంటే కొరింథీలో ఉండేటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పూర్వం ఉన్నటువంటి ఇశ్రాయేలులు మోషే చేతి కింద నుండి ఎర్ర సముద్రంలోను మేఘంలోను బాప్తిసం పొంది వచ్చినటువంటి వాళ్ళు విగ్రహారాధికులై ఎలాగ పతనమైపోయారో వారు చెడ్డవాటిని ఆశించి అంటే
వారు విగ్రహారాధికులతో పాటు వ్యభిచారులైపోయి ఒక్క దినముననే 23,000 మంది కూలిపోయారు అనేటువంటి విషయాన్ని వారికి జ్ఞాపకం చేస్తూ, వారి వలె మనం వ్యభిచరింపకుందమన్నాడు ఇక్కడ. మరియు వారి వలె మనం 8వ వచనంలో వ్యభిచరింపక ఉందమన్నాడు. అంటే వ్యభిచారాన్ని గురించి సమయంలో మనం ఎక్కువగా సంభాషించుకోవడం అంత శ్రేయస్కరమైనటువంటిది కాదు. మన మధ్యలో అనేక మంది మన సోదరిమణులు మన మధ్యలో ఉన్నారు కాబట్టి నేను ఆ టాపిక్ని కొద్ది మట్టుగా డైవర్ట్ చేసి ముందుకు వెళ్ళిపోతా ఉన్నాను. యాక్చువల్లీ వాస్తవానికి వ్యభిచారము అనేటువంటిది దేవుని దృష్టిలో అసహ్యమైనటువంటి కార్యము. మనం 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞను దేవుడు ఏమి ఇచ్చాడంటే వ్యభిచరింపకూడదు అనేటువంటి ఆజ్ఞను ఆయన ఇచ్చాడు. కాబట్టి వ్యభిచారము అనేటువంటిది తన సొంత దేహానికి హానికరము చేసుకుంటూ ఉన్నాడు. అలాగే తాను నిత్యమైనటువంటి పరలోక రాజ్యానికి వెళ్లకుండా తన్ను తాను పతనమైపోతూ ఉన్నాడు. దీన్ని ఫార్నికేషన్ అని అన్నారు. అంటే వ్యభిచారం అంటే పరాయి స్త్రీని మోహించడము. దీన్నే ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 27వ వచనంలో చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే ఒక స్త్రీని మీరు మోహపు చూపుతో చూస్తారో అప్పుడే మీ హృదయంలో ఆమెతో కూడా మీరేం చేస్తారంట, వ్యభిచారం చేసినటువంటి వారు అయ్యారు అన్నారు. అంటే వ్యభిచారులు అనే మాటకి ఒక మాటని మీకు జ్ఞాపకం చేస్తాను. వ్యభిచారి అంటే వివాహమై భార్యను కలిగి ఉండి లేక భర్తను కలిగినటువంటి స్త్రీ, వివాహము ద్వారా భర్తను కలిగినటువంటి స్త్రీ. వీరిరువులో స్త్రీ కానీ పురుషుడు కానీ, పురుషుడు తన భార్యని కాదని మరొక స్త్రీతో శారీరక సంబంధం పెట్టుకుంటే అది వ్యభిచారము. అలాగే ఒక స్త్రీ తన భర్తను కాదని మరొక పురుషునితో సంబంధం కలిగి ఉంటే అది వ్యభిచారం. కాబట్టి ఇక్కడ యేసుప్రభు ఏమని చెప్పాడంటే ఒక స్త్రీని మోహపు చూపు అంటే వివాహమైనటువంటి వ్యక్తికి వివాహం ద్వారా వారి యొక్క ధర్మాలు ఎలాగ నడుపుకుంటారో అనేటువంటి విషయాలు ఆయనకు తెలుసు. వివాహమైనటువంటి వ్యక్తికి వివాహేతరాల సంబంధాన్ని కలిగినప్పుడు అది వ్యభిచారంగా పరిగణింపబడుతుంది. దీనేమంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడేం చేస్తున్నారు, వ్యభిచారం. ఒక మాటను గమనించుకోండి సహోదర సహోదరులారా, స్త్రీలకు తెలిసినటువంటిది చాలా కొద్దిగానే, వారి విషయాలు చాలా సంగతులు గ్రహిస్తారు. మనము ఎవరినైనా ఏ చూపుతో చూస్తూ ఉన్నామో, ఎలాగ వాళ్ళ దగ్గర సంభాషిస్తూ ఉన్నామో స్త్రీలు అలాగ పట్టుకునేస్తారు. వెంటనే వాళ్ళు చెప్తారు, అతని చూపు బాగలేదండి, అతని మాటలు బాగలేవండి, అతని ప్రవర్తన బాగలేదండి, మాట్లాడడానికి బాగు మాట్లాడుతున్నాడు కానీ అతని యొక్క హృదయ ఆలోచన అది చెడుగా కనపడుతుందని స్త్రీలు స్పష్టంగా గ్రహించినటువంటి వారు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక స్త్రీతో నువ్వు ఎలాగ మాట్లాడుతూ ఉన్నావో ఆ విషయం ఆ స్త్రీ గ్రహిస్తూ ఉందనేటువంటి విషయాలు గ్రహించుకోవాలి. అయితే ఎప్పుడైతే ఆ స్త్రీని మనము హృదయంలో ఆలోచించామో, ఆమె గురించి చెడ్డుగా ఆలోచించుకున్నామో అప్పుడే ఆమెతో కూడా మనం ఏం చేసినటువంటి వాళ్ళు అవుతాం అంటే వ్యభిచారం చేసినటువంటి వారు అవుతాం. దీనే శాస్త్రులు పరిశీలన కూడా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అనేకమైనటువంటి ప్రశ్నలు ఇచ్చారయ్యా, మరి మోషే చెప్పాడు కదా పరిత్యాగ పత్రికనిచ్చి డైవోర్స్ ఇచ్చి మరొక స్త్రీని వివాహం చేసుకోవచ్చని ఆయన చెప్పాడు కదంటే ఆయన అన్నాడు అది మీ యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి అన్నాడు. అంటే ఒక స్త్రీతో ఎక్కువ కాలం సంబంధం అంటే భార్యాభర్తలుగా సంబంధం కలిగి జీవించడానికి మనసు లేక పరస్త్రీలు మోహించుకొని వాళ్ళు ఇష్టపడ్డారు కాబట్టి మోషే కూడా మీ యొక్క హృదయ కాఠిన్యం బట్టి మీ శరీర దురాశను బట్టి మీరు ఎలాగైనా వెళ్ళండి అని చెప్పే రీతిగా ఆ మాటని ఆయన చెప్పడం అనేటువంటి జరిగింది. నేను ఒక ఆయన ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటాడు, అంటే కొంతమందికి ప్రోత్సాహకరమైన మాటలు చెప్తూ ఉంటాడు. ఆయనని ఒక ఆమె అడిగిందంట, నాకు ఇప్పుడు వివాహం 30 సంవత్సరాలు అయిందంటే ఆ ఫారిన్లో ఉన్నటువంటి అమ్మాయి చూసి ఆశ్చర్యపోయింది. 30 సంవత్సరాలు అయిందా, 30 సంవత్సరాలు ఒక్క స్త్రీతోనే కాపురం చేస్తూ ఉన్నావా అని ఆ అమ్మాయి అడిగిందంట. అమ్మ నేనన్నా 30 సంవత్సరాల నుండి నేను కాపురం చేస్తూ ఉన్నాను, మా తాతగారు అయితే ఇప్పటికి వివాహమై ఆయనకి 50 సంవత్సరాలు అయిపోయిందమ్మా, ఆయన ఇప్పుడు కూడా ఆమెతోనే కాపురం చేస్తున్నాడు అని అన్నట్ట. అంటే ఫారిన్లో ఎలాగలేదు అంటే
ఫారిన్లో ఒక 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అంటే వివాహం అనేటువంటిది ఒక కాంట్రాక్ట్ రూపంలో చేసుకొని ఒకరికొకరికి పొత్తు కుదరినప్పుడు డైవర్స్ ఇచ్చి వివాహం చేసుకుంటాం. కాబట్టి అటువంటిది దేవుడు ఎన్నడూ కూడా ఎంకరేజ్ చేయలేదు, ఒప్పుకోలేదు. అందుకని ఆది నుండి దేవుడు సృష్టించిన వాడు స్త్రీని గాను పురుషుని గాను చేశాడు. ఒక స్త్రీకి ఒక పురుషుడు, ఒక పురుషునికి ఒకే స్త్రీ అని దేవుడు స్పష్టంగా చెప్పి ముగించాడు. కాబట్టి ఇప్పుడు మనకు ఆ యొక్క వ్యభిచారంలోనికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ భౌతిక సంబంధమైనటువంటి వ్యభిచారం ఉంది, పరాయి స్త్రీని మోహించిపోవడం. అలాగే విగ్రహారాధన కూడా దేవుడు ఏం చెప్పంటే వ్యభిచారంతో సమానంగా దాన్ని చూపించాడు. మన పాఠం అది కాదు. అయితే ఇక్కడ మనం ఇంకొక పాఠంలో మనం ఆలోచించుకున్నప్పుడు పౌలు గారు స్పష్టంగా కొరింథీయులకు పత్రిక రాసి 10వ అధ్యాయంలో మనం గమనించుకున్నప్పుడు ఆయన 9వ వచనంలో ఏమని చెప్పారంటే, మనము ప్రభువును శోధింపక ఉందుము అన్నాడు. అంటే ప్రభువును ఏం చేయకూడదంట, శోధింపకుందుము అన్నాడు. దీనినే మీరు గమనిస్తే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 16వ వచనంలో మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు అని రాయబడింది. మస్సాలో మీ దేవుడైన యెహోవాను ఏం చేశారంట, శోధించినట్లు మీరు శోధింపకూడదు అని చెప్పాడు. దీన్నే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన బాప్తిసం పొంది 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్న పిమ్మట అపవాదిని సాతానుడు వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారిని శోధించడానికి మొదలుపెట్టాడు. అప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 7వ వచనంలో ఏమని రాయబడిందంటే, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. నీ ప్రభువైన దేవుని ఏం చేయకూడదంట, శోధింపవలదని మరి ఒక చోట రాయబడిందంటే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 16వ వచనంలో ఉన్నటువంటి మాటనెత్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు అపవాదికి జవాబిచ్చినట్టుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ఒక మాటను ప్రతి ఒక్కరూ గమనించుకోదగినటువంటి విషయం ఏంటంటే, మనం ప్రభుని శోధించకూడదని మాటను మనం చదువుకుంటాము కదా. అయితే ఏంటి ప్రభుని ఎలాగ శోధిస్తాము అనేటువంటి ఒక విషయాన్ని మనం గమనించుకున్నప్పుడు యాకోబు పత్రికలో 1వ అధ్యాయాన్ని మనం తీసుకొని 13వ వచనాన్ని మనము చదివినప్పుడు చూడండి, ఒకసారి చదవండి. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. అది దేవుడు కీడు విషయమై, చూడండి గమనించండి, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక అని అన్నాడు. అంటే దేవుడు కీడు విషయమై ఏం చెప్పడ్డంట, ఆయన శోధింపబడనేరడు. అంటే దీన్ని నేను డిక్షనరీలో కొద్దిగా ఆలోచించుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ ఏమని రాసంటే, మీరు గమనించండి, టెంప్ట్ అనేటువంటి మాటను వాడారు. టెంప్టేషన్ అంటారు కదా, శోధింపబడ. టెంప్ట్ అంటే టు మేక్ సేమ్ సంబడి వాంట్ టు డూ ఆర్ హ్యావ్ సంథింగ్ ఎస్పెషలీ సంథింగ్ దట్ ఈజ్ రాంగ్ అని అన్నారు. అంటే టెంప్ట్ అంటే టు మేక్ ఏ సంబడి వాంట్ టు డూ ఆర్ హ్యావ్ సంథింగ్ ఎస్పెషలీ సంథింగ్ దట్ ఈజ్ రాంగ్ అన్నాడు. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, చెడ్డది ఏదైనా అయినప్పుడు, అంటే చెడ్డది ఏదైనా పని చేయడానికి ఆకర్షింపచేయు లేక పురికొలుపు ప్రేరేపించు ప్రాలోపపడు అనేటువంటి పదాలు వాడారు ఇక్కడ. మీరు గమనించండి, ఏ చెడ్డ పని చేయడానికి ఆకర్షితులు అవ్వడము, రెండవదిగా ఇతరుల చేత పురికొల్పబడము, ఇతరుల చేత ప్రేరేపింపబడము, లేక ప్రలోభపడము అనేటువంటి మాటలు వాడారు. టెంప్ట్ అంటే శోధింపబడము. కాబట్టి దేవుడు ఈ కీడు విషయంలో ఆయన శోధింపబడనేరడు, ఆయనకి సమస్తము ఎరిగినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మనకు తెలియాలి. మనం ఈ మాటలు బట్టి మనం గమనించుకున్నప్పుడు చెడ్డదాని విషయమై దేవుడు శోధింపబడనేరడు. చెడ్డదాని విషయాలకి దేవుడు ఏం చేయబడడు, ఆకర్షితుడు అవ్వడు. లేక ఇతరులు చెడ్డ విషయంలో ఆయన్ని
పురి కొలిపినప్పుడు ఆయన ఏం చేయబడ్డు? పురి కొలపబడడు. ప్రేరేపింపబడినప్పుడు ఆయన ప్రేరేపింపబడడు. ఇతరులు పడమని ఆయన ప్రలోభ పెట్టినప్పుడు ఆయన ప్రలోభ పడడు. అర్థమైందా? అంటే ఇక్కడ ఏం చెప్తా అంటే ఆకర్షింపబడము అంటే చెడు వాటి విషయంలో దేవుడు ఏం చెప్పడంట? ఆకర్షింపబడడు. అయితే ఎవరు ఆకర్షింపబడతారు? ఈ మాటను మనం అర్థం చేసుకోవడానికి ఇదే యాకోబు పత్రికలో మనము మొదటి అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. దేవుడు కీడు విషయమే శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. దేవుడు శోధింపబడడు, ఆయన ఎవరిని శోధించడు. అది ఎవరు శోధింపబడదంట? ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొలపబడిన వాడై ఏం చేస్తాడంట? శోధింపబడతాడు. అంటే ప్రతి వాణిలో ఉన్నటువంటి దురాశ చేత ఏం చేయబడుతున్నాడు? ఈడవబడుతున్నాడు. అంటే ఆకర్షితుడు అవుతున్నాడు. ఇంకొకటి మనల్ని ఏం చేస్తూ ఉంది? ఆకర్షిస్తూ ఉంది. ఇప్పుడు నేను వేసుకున్నటువంటి ఈ చొక్కా ఇదే రామ్రాజ్ కంపెనీది. ఇదే షర్ట్ని ఎంతోమంది చూసి రిజెక్ట్ చేసి వెళ్ళి ఉంటారు. కారణం ఏమంటే ఈ చొక్కా వాళ్ళకి కంటిగా వాళ్ళకి ఏం చేయబడలేదు, ఇంపుగా ఆకర్షించలేదు. అయితే ఈ చొక్కా నన్ను ఆకర్షించింది, నేను దానికి మరులు కొల్పబడ్డాను, దాన్ని నేనేం చేశాను? నేను కొన్నాను. అలాగే ఒక టీవీ కానీ మన ఇంట్లో ఉన్నటువంటి ఏ వస్తువే కానీ అది మనల్ని ఏం చేస్తే ఆకర్షిస్తేనే కానీ దానికి ఏం చెప్పడం? మనము మరలు కొల్పబడడం. కాబట్టి ఒకరు ఎలాగ మరలు కొల్పబడతారంటే అది మనల్ని ఏం చేయాలి? ఆకర్షింపబడాలి. అంటే అది ఆకర్షింపబడడానికి ముందు ఈ చెడు అనేటువంటిది ఎవరిలో ఉండాలి అంటే స్వకీయమైనటువంటి దురాశ, అంటే ఆశ కాదు, స్వకీయమైనటువంటి దురాశ ఎవరిలో ఉండాలి? ముందు మనలో ఉండాలి. అంటే ఆశ పడడంలో తప్పు లేదు సుమా. ఏం పడడం తప్పు? అంటే ఇతరుల సొమ్ముని తన సొమ్ముగా భావించి దాన్ని దొంగలించడము తప్పు, అది అంటున్నాడు. అంటే ఈ దొంగలించాలనేటువంటి ముందు కోరిక ఎవరిలో ఉంది? చెడు చేయాలనేటువంటి కోరిక ఎవరిలో ఉంది? నాలో. అయితే దేవుడు అందుకే ఒక మాట అన్నాడు ఆది కాండంలో, ఆదాము మంచి చెడులు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడయ్యాడు అని అన్నాడు. ఎవరు లాంటి వాడయ్యాడంట? మానవుడు ఆ దేవుని లాంటి వాడు. అంటే మంచి చెడులు ఎరుగునట్లు దేవుని వంటి వాడాడు. అయితే దేవుడు కీడు చేయడు సుమా. అందుకనే దేవుడు ఈ చెట్టు ఫలాన్ని తినవద్దనైనా ముట్టవద్దని చెప్పాడు. అంటే మానవుడు మంచి చేయడానికి బదులుగా ఏం చేస్తాడు? ఎక్కువగా చెడుకు ఆకర్షితుడై కీడునే ఎక్కువగా చేస్తాడు. అందుకే దేవుడు నువ్వు దీన్ని కంట్రోల్ చేయలేవనైనా ఈ పండును తినవద్దు అని చెప్పాడు ఆయన. కాబట్టి ఇక్కడ మనం గమనించే ప్రతి వాణిలో ఉన్నటువంటి స్వకీయమైన దురాశ చేత ఏం చేయబడతాడంట? ఈడవబడి మరలు కొలుపబడతాడు. దీన్ని ఏమన్నారంటే ఆకర్షింపబడము. కాబట్టి అలాగే దేవుణ్ణి ఎవరైనా ఆకర్షించడానికి ఫలాన్ని చూపించి దానికి దేవుణ్ణి ఆకర్షింపబడడానికి ఇది ఎవరి చేత కూడా కాదు. ఒకటి, ఇతరులు నిన్ను పురికొలిపినప్పుడు అంటే ఇతరులు నిన్ను ఏం చేస్తారంటే పురికొలుపుతారు, ప్రేరేపింపబడతారు. ఈ పురికొలపడము ప్రేరేపింపబడం. అందుకని సామెతల గ్రంథంలో నా కుమారుడా దుష్టులు నిన్ను ప్రేరేపింపగా వారి మాటకు నువ్వేం చేసుకోవద్దని చెప్పాడు ఆయన. ఒప్పకము. అంటే దుష్టుల యొక్క ఏముంది? ప్రేరణ. చెడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ప్రేరేపిస్తూ ఉంటారు. ఆ చెడు యొక్క ప్రేరేపణకు నువ్వు ఏమాత్రం కూడా ఒప్పుకోవద్దు. నీ కాళ్ళు వెనుకకు తీసుకో, వారితో కూడా ఏకీభవించవద్దు. వారు ఎంత చూపిస్తారంటే మనకందరికీ సంచి ఒకటే ఉంటుంది, మనం భాగాలు అందరూ కూడా సమానంగా పెట్టుకుందాము, ఒక నిర్దోషిటువంటి వాని యొక్క ప్రాణము తీయడానికి పొంచి ఉందాము రమ్మని నీతో కూడా పిలవనప్పుడు నా కుమారుడు వాళ్ళతో కూడా నేను చేయొద్దు వెళ్ళకమంటే వారి యొక్క ప్రేరేపణకు నేను చేయొద్దు. చెడుతనానికి నిన్ను ప్రేరేపించినప్పుడు ఏం చేసుకోవద్దు, నీవు ఒప్పుకోవద్దు అని చెప్పేశాడు. ఇంకొకటి మీరు గమనించండి, పడడు దేవుడు ఏం చేయాలంటే ఇతరులు ప్రలోభ పెట్టినప్పుడు ప్రలోభాలకు లోను కాడు. ఎవరు ప్రలోభానికి లోబడతారు?
మనం గమనిస్తే మనుషులు చాలా ఏం చేస్తూ ఉంటారంటే వారిని బతిమాలుకుంటూ ఉన్నాడు. ఎంత ముఖమాటం చేసేస్తున్నాయా, నువ్వు ముఖమాటం పెడతా ఉండవు, ఇంక నేను దీన్ని తీసుకోలేక ఉండలేను, నేను దీన్ని చేయలేక ఉండలేను. కాబట్టి లంచాలు తీసుకోవడం, అలాగే ఇతరులు ఏం చేయబడ్డం, ప్రలోభపడ్డం. అంటే ఇతరులు ఏం చేస్తున్నారు, వాళ్ళని ప్రలోభిస్తూ అంటే దీన్ని తీసుకోవాలని వారిని ఏం చేస్తున్నారు అంటే లాలన చేయడము, తీసుకోండి సార్ అని వాళ్ళని ఇచ్చేయడం. అలాగనే మీరు గమనిస్తే ఆహారం విషయంలో కూడా అంతే. చాలాసార్లు మనకు ఎంత కావాలో అంత ఆహారం తినేలేవరు. ఆ ఇంటి వాళ్ళు కొద్దిగా ఎక్కువగా బతిమలాడి లేదు ఇంకొంచెమైనా తినండి, మా తృప్తి కూడా తినమని అంటే వెంటనే అయ్యో మాని మొహమాటం పెట్టేస్తానమ్మా, నేను ఇంకేం చేయలేను, నేను వద్దని లేనులే, నేనేం చేసేస్తాను, తింటానని అలాగ ప్రలోభాలకు ఏం చేయబడతారు, లోబడ్డము అంటారు దాన్ని. అయితే ఇక్కడ వాక్యం చెప్తే దేవుడు కీడు విషయమై దేవుడు ఏం చేయబడ్డంట, అలాగే నీ ప్రలోభాలకి, నీ యొక్క ఆకర్షణలకి, నీ యొక్క ప్రేరణలకి నువ్వు ప్రేరేపిస్తే దేవుడు ప్రేరేపింపబడ్డానికి దేవుడు కీడు విషయమై దేవుడు ఏం చెప్పడ్డు, శోధింపబడనేరడు అని చెప్పేశాను. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే దేవుని ఏం చేయకూడదంట, శోధింపకూడదు అనేటువంటి వాక్యాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. అయితే వీళ్ళు శోధించారు, దేవుని ఏం చేశారంట అంటే శోధించారంటే ఎలాగనేటువంటి విషయాల్ని మనం కొద్ది మట్టుగా డీటెయిల్గా ఆలోచించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండం ఒకసారి తీసుకోండి. నిర్గమకాండము 16వ అధ్యాయాన్ని మనము తీసుకున్నప్పుడు, నిర్గమకాండం 16వ అధ్యాయాన్ని మనము తీసుకొని మనం కొన్ని విషయాలని మనం గమనించుకుందాం. ఇక్కడ మీరు కానీ గమనిస్తే ఇశ్రాయేలీలు సీను అరణ్యములో ప్రభుని ఎలాగ శోధించారో మీరు గమనించుకున్నట్లయితే చాలా సంగతులు మనకు అర్థమవుతాయి. ఇక్కడ 16వ అధ్యాయము మనము మొదటి నుండి కొన్ని సంగతులని జాగ్రత్తగా చదువుదాం. తరువాత ఇశ్రాయేలీలు సమాజమంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఎలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేల్ సమాజమంతయు మోషే ఆరోనుల మీద ఏం చేశారంటే అండి సనిగెను. ఇశ్రాయేలీలు మేము మాంసము వండుకొను కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినున్నప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి, ఈ సర్వ సమాజము ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మును అక్కడి నుండి తోడుకుని వచ్చిరని వారితో అనగా. అంటే ఇప్పుడు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చింది ఎన్ని రోజులైంది, 2 నెలలు 15వ దినమైనమాట. ఇంచుమించుగా 75 రోజులైంది. ఎక్కడి నుండి బయలుదేరి వచ్చి, ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చి ఇప్పటికి 75 నెలలైంది. ఇప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, మోషే ఇంత గొప్ప సర్వ సమూహమైనటువంటి ఇశ్రాయేలీని మమ్మల్ని ఐగుప్తుల నుండి తీసుకుని వచ్చి ఈ సీను అరణ్యములో మమ్మల్ని ఏం చేయడానికి వచ్చావా, చంపడానికి నీవు మమ్మల్ని తీసుకుని వచ్చావా అన్నాడు. ఈ 2 నెలలు 75 రోజులు జరిగిందంతే. ఇంతకుముందే దేవుడు వారి జీవితంలో చాలా గొప్ప కార్యాలు చేశాడు. ఇక్కడ మనం గమనించుకోదగినటువంటి ఒక మాట ఏంటంటే 16వ అధ్యాయము 20వ వచనం చూడండి ఒకసారి. 16వ అధ్యాయము 20వ వచనం అంటూ ఉన్నాడు, అయితే వారు మోషే మాట వినక కొందరు, కాబట్టి కొరింథీయులతో కూడా ఆ మాట చెప్పాడు, వారిలో కొందరు వలె, అంటే ఈ కొందరు అనేటువంటి వాళ్ళు ఆ మిశ్రిత జనమైనటువంటి ఇశ్రాయేల్లో ఉన్నటువంటి మిశ్రిత జనం. అంటే ఈ మిశ్రిత జనాన్ని గురించి మనం ఎలాగ చెప్పుకోవాలి, మీరు బాగుగా గమనించండి. అబ్రహాము కల్దీల దేశము ఊర నుండి పట్టణం నుండి బయలుదేరినప్పుడు అబ్రహాము భార్య లోతు, తర్వాత అబ్రహాము తండ్రి బయలుదేరి వచ్చారు. వీళ్ళు 5 మంది బయలుదేరి వచ్చారా. ఆయనకున్నటువంటి ఆస్తి గొర్రెలను
గొడ్లను, అలాగే పనివారు, పనికత్తెలు కూడా ఏం చేస్తారు ఆయనతో కూడా. ఎవరితో కూడా? అబ్రహాముతో కూడా వీళ్ళు వచ్చారు. వీరు వచ్చినటువంటి వారు ఐగుప్తుకు రాగానే ఐగుప్తులో ఫరో కూడా ఏం చేశాడు? వారిలో ఉన్నటువంటి కొంతమంది జనుల్ని అబ్రహాముకి షారాను బట్టి గిఫ్ట్గా ఇచ్చేశాడు. అలాగనే ఆయన అబీమెలెకు అనేటువంటి గెరారు రాజు అబ్రహాం భార్యను తీసుకెళ్ళినప్పుడు అతడు కూడా దాసులను దాసరాండ్రులను ఇచ్చాడు. అంటే ఈ జనులు ఉన్నారు, దేవుని ఎరగనటువంటి ఐగుప్తులు, గెరారులు ఉన్నటువంటి వాళ్ళు కూడా అబ్రహాంతో ఒక మిశ్రిత జనం ఉన్నారు. వీరు ఎలాగో ఒకలాగా 17 జనులు కొంతమంది సున్నతి పొందారు, కానీ అబ్రహాముల విశ్వాస కలిగిన రీతిగా వాళ్ళు సున్నతి పొందలేదు అనేటువంటి విషయాన్ని ఏం చేసుకోవాలి? గ్రహించుకోవాలి. ఎందుకంటే అబ్రహాము విశ్వాసంతో పనిచేశాడు కాబట్టి అబ్రహాము 8వ రోజు పుట్టినటువంటి ప్రతి వానికి ఏం చెప్పడాలంట? సున్నతి చెప్పడాలంటే ఇస్మాయేలీలకు కూడా 13 సంవత్సరాలు ఈడుగలిగినటువంటి వాడికి ఏం చేశాడు? ఆయన సున్నతి చేశాడు. అలా ఉన్నటువంటి పురుషులకు అందరూ కూడా సున్నతి చేశాడు. అంటే ఈ సున్నతి అనేటువంటి ఆ తర్వాత ఒక ఆచారంగా ఇశ్రాయేలు ఏం చెప్పబడింది వచ్చింది. అక్కడ మాత్రమే కాదు, ఇస్సాకు కూడా దాసదాసులు వచ్చారు. అలాగే యాకోబుకు చూస్తే హరాను ప్రాంతం వాడు మేనమామ దగ్గర నుండి దాసులు దాసీలు వచ్చినటువంటి ఆ భార్యలు కూడా, యాకోబు యొక్క భార్యలు కూడా అంత గొప్ప విశ్వాసులు ఏం కాదు. రాహేల్ కానీ, లేయ కానీ, ఆ జిల్పా అనేటువంటి వీళ్ళందరూ కూడా విశ్వాసులు. అంటే అక్కడి నుండి వచ్చినట్టు దాసులు కూడా. అక్కడ మాత్రం కాక వీళ్ళు ఐగుప్తుకి 75 మంది వెళ్ళి వీళ్ళు అభివృద్ధి చెందిన తర్వాత వాళ్ళకు కూడా దాసులు కూడా ఉన్నారు. వాళ్ళతో పాటు ఐగుప్తుల నుండి కొంతమంది ఈ మోషే చెప్పినటువంటి మాట విని తమ యొక్క దారుబంధాలకు ఏం చేస్తారంటే ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని పూసుకొని కొంతమంది రక్షింపబడినటువంటి వాళ్ళు కొంతమంది మోషేతో కూడా బయలుదేరి వచ్చారు. వీళ్ళు ఎవరు? మిక్స్డ్ పీపుల్ అన్నమాట. అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చినప్పుడు వాళ్ళు మాత్రమే రాలేదు, వాళ్ళతో పాటు ఎవరు కూడా వచ్చారు? కొంతమంది మిశ్రిత జనం వచ్చారు. దీన్ని మనకు ఒక క్లారిఫికేషన్ కావాలంటే మీరు ఒక మాటను మీరు గమనించండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయానికి వచ్చి 4వ వచనంలో చదివితే, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంస అపేక్షలు కనుక అని అన్నట్టు. ఎవరంటే వాళ్ళు? అంటే ఇశ్రాయేలీలే లేరు సుమా. ఈ మాటను జాగ్రత్తగా గమనించుకోండి. ఇశ్రాయేలుతో పాటు అన్యులు కూడా ఆయనతో వాళ్ళతో కూడా బయలుదేరి వచ్చారు. వాళ్ళకున్నటువంటి దాసులుగా అలాగ వచ్చేసారు. వీరందరూ కూడా వాళ్ళు ప్రేరేపింపబడతా ఉంటే దేవుని ఎరగనటువంటి ప్రజలు దేవుని ప్రజలను ప్రేరేపించినప్పుడు ఆ దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు వెళ్ళి మోషే ఆరోనులతో ఏం చేస్తున్నారు? వాగ్వాదానికి దిగి వాళ్ళపైన సనగడానికి, వాళ్ళపైన గొనగడానికి ఏం చేస్తున్నారు? మొదలు పెడతా ఉన్నారు. దీన్నే మనము చదువుకున్నాము. వారు సీను అరణ్యానికి వచ్చి ఈ ఇంత గొప్ప జనమైనటువంటి ఇశ్రాయేలుని ఈ అరణ్యంలో చంపడానికి తీసుకొని వచ్చావా? మేము ఐగుప్తు దేశంలో ఎలా ఉన్నారంట, మేము మాంసము వండుకొను కుండలేత కూర్చుండి. ఎక్కడ కూర్చున్నారంట? ఐగుప్తులో మాంసం వండుకుంటూ కుండలేత కూర్చుండి. ఎంత బాగా చెప్పారండి. తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వల్ల ఏల చావకపోతేమి అన్నారు. ఏం జరిగిందంట? కుండల దగ్గర కూర్చొని తృప్తిగా ఆహారం తింటా ఉన్నారంట. అంటే వాళ్ళు తింటూ తమ పిల్లలకు కూడా ఆ ఎముకలకు ఉన్నటువంటి మాంసాలు తీసి తమ పిల్లలకి ఏం చేస్తున్నట్ట? తిని ఆ మాంసాన్ని తృప్తిగా భుజిస్తున్నట్ట. కాబట్టి ఇక్కడ సీను అరణ్యంలో మాకేం లేదు, మాంసమే లేదని, ఆహారమే లేదని మోషే మీద ఏం చేస్తున్నారు? అక్కడ సనగడానికి, తిరగబడ్డానికి ప్రారంభించారు. ఇంతకుముందు వీళ్ళ పరిస్థితిని మీరు గమనిస్తే ఒక పేజీ వెనక్కి తిప్పితే 15వ అధ్యాయంలో వారి గురించి ఒక మాట చెప్పబడింది. 22వ వచనంలో, మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగ చేయగా వారు షూర్ అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వాళ్ళకి నీళ్లు దొరకపోతే మారా అనేటువంటి స్థలానికి వచ్చారు. ఆ మారా అనే స్థలంలో నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి, కానీ త్రాగడానికి యోగ్యంగా లేకపోతే తిరిగి మోషే మీద తిరగబడ్డారు. మోషే, ఈ 3 రోజులు అరణ్యంలో ప్రయాణం చేసాము, మాకు త్రాగడానికి ఏం లేవు, నీళ్లు లేవు, మా పశువులకు నీళ్ళు లేవు,
అని తిరగబడగానే దేవుడు చెప్పాడు, అక్కడ ఉన్నటువంటి ఒక చెట్టు మొక్కను తీసుకొని వచ్చి ఆ నీళ్ళలో కలిపితే మధురమైనటువంటి నీళ్లు దొరికాయి, వాళ్ళకి తాగారు. ఆ తర్వాత మీరు గమనించుకున్నట్లయితే 25వ వచనం కింద మనం చదివితే అక్కడ ఆయన వారికి కట్టడని విధిని నిర్ణయించి అక్కడ వారిని ఏం చేశారంట, పరీక్షించను. 26వ వచనం ఏం చెప్పంటే, మీ దేవుడైన యెహోవాను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయం అనేది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడలా చెప్పాడు, నా కట్టడలు అనుసరించి నడిచిన ఎడలా ఏమంటాం అంటే, నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములు ఏది మీ మీదకి రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనేనను. తర్వాత వారు ఎలీమునకు వచ్చి అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ళ ఏదో 2 నెలలు గడిపేశారు. ఈత చెట్లు ఉన్నాయి, నీళ్ళు సమృద్ధిగా ఉన్నాయి. ఇక్కడ పాయింట్ మీరు గమనించదైనటువంటి విషయాలు ఉన్నాయి సుమా. వారు బయలుదేరి ఐగుప్తుల నుండి వచ్చినప్పటి నుండి వారు పస్కా పండగ చేసుకోవడానికి ఏం చేశారు, పులిని రొట్టెల పండగను ఆచరించారు కదా. పులిసినటువంటి ఏది కూడా వాళ్ళ మధ్యలో ఉండకూడదని చెప్పాడు కదా. గోధుమ పిండితో ఏం చేసుకోవాలంట, రొట్టెలు కాల్చుకొని ఫ్రెష్గా అప్పుడు ఏం చేసుకోవాలి, దాన్ని తినాలి. అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చినప్పుడు వాళ్ళకి సమృద్ధి అయినటువంటి ధాన్యం ఉంది, వాళ్ళకు సమృద్ధి అయినటువంటి బంగారు వెండి అంతా కూడా ఉంది. వాళ్ళకు గొర్రెలు మేకలు ఎడ్లు అనేటువంటి చాలా సమృద్ధిగా ఉన్నాయి. వాళ్ళది మాత్రమే కాక ఈ 430 సంవత్సరాలు చేసినటువంటి దాసత్వాన్ని బట్టి వారికి ఏం చేయబడింది తెలిసిన, ఐగుప్తుల పైన కటాక్షని దేవుడు కలిగిస్తే ఆ దేశాన్ని వాళ్ళు దోచుకొని వచ్చేస్తారు. ఏ దేశాన్ని? 4 తరముల వారు కష్టపడి పనిచేశారు కదా ఐగుప్తు దేశంలో దాసులుగా ఉండి. ఈ 430 సంవత్సరాలు పడినటువంటి కష్టం వాళ్ళ పితృల లెక్క సొమ్మును కూడా ఏం చేశారంట, ఒక విధంగా ఐగుప్తుని ఎంటీ చేసి ఖాళీ చేసి వాళ్ళని దరిద్రులుగా చేసి ఆ దేశాన్ని ఆస్తిని అంతటిని దోచుకొని వచ్చారు. అంటే ధాన్యము సమృద్ధిగా ఉంది వాళ్ళ దగ్గర, గొర్రెల మందులు సమృద్ధిగా ఉన్నాయి, పశువుల మందులు సమృద్ధిగా ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి. అంటే సమృద్ధిగా ఆహారము చేతిలో ఉంది, సమృద్ధిగా పశువుల మందలు కూడా సమృద్ధిగా చేతిలో ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పుడు కూడా వీరు ఇక్కడ చెప్పినటువంటి మాట చూడండి, మాకు ఆహారం లేక మేమేమైపోతున్నాము, మేము చనిపోతూ ఉన్నాము అని అన్నారు. ఇంకా ఏం జ్ఞాపం చేసుకుంటూ ఉన్నారు, ఐగుప్తులో మేము మా కుండల యొద్ద వండుకొని చుండగా మాంసం ఏం చేసామంట, మేము సమృద్ధిగా తిని మేము ఏం చేయబడతాం, అక్కడ తృప్తిగా బ్రతుకుతూ ఉన్నాం కదా. మరి అరణ్యంలోకి మమ్మల్ని తీసుకొచ్చి ఏం చేయడానికి వచ్చావా, చంపడానికి తీసుకొచ్చావా అని ఏం చేశారు, ఆయన మీద సనుగుకున్నారు. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే మీకు ఒక మాటని మీరు జ్ఞాపం చేస్తాను చూడండి. నిర్గమకాండంలో తీసుకోండి ఒకసారి జాగ్రత్తగా, విషయాలు కొంచెం లోతుగా ఉంటాయి, జాగ్రత్తగా గమనించండి. 29వ అధ్యాయము 4వ వచనాన్ని మీరు గమనిస్తే, మీరు గమనించండి. 29వ అధ్యాయము 4వ వచనం, 4వ వచనం చూడండి. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి ఆ వస్త్రములను తీసుకొని చొక్కాయిని, ఏఫోదు, నిలువుటంగిని, ఏఫోదును పతకమును అహరోనునకు ధరింపజేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి అతని తల మీద పాగాలు పెట్టి. ఒక్క నిమిషం మీరు గమనించండి, ఒక్క నిమిషం, నేను రెఫరెన్స్ తప్పు రాసినట్టు కనబడుతూ ఉంది, క్షమించండి. సంఖ్యాకాండములో మీరు గమనించు, సంఖ్యాకాండం 29వ అధ్యాయము 14వ వచనం చూడండి. నూనెతో కలపబడిన గోధుమ పిండిని నైవేద్యముగాను ఆ 13 కోడె దూడలతో ప్రతి దూడతో తూములో 3 పదోవంతులను, ఆ 2 పొట్టెలతో ప్రతి పొట్టెలతో 2 పదోవంతులను, ఆ 14 గొర్రె పిల్లలతో ప్రతి పిల్లతో ఒక్కొక్క పదోవంతును పాప పరిహారార్థ బలిగా ఏం చేయాలంట, మేక పిల్లని దేవునికి ఏం చేయాలి, అర్పించాలి. మరి వీళ్ళు అరణ్యములో ఉన్నారు అంటే వీళ్ళకి గోధుమ పిండి ఎక్కడి నుండి వచ్చింది, నైవేద్యానికి నూనె ఎక్కడి నుండి వచ్చింది గమనించారా? కాబట్టి వీళ్ళ దగ్గర గోధుమ పిండి ఉంది,
వీళ్ళు మాంసం తినాలనుకుంటే సమృద్ధిగా వీళ్ళకేముంది, వాళ్ళకు ఆహారము గొర్రెలు, మేకలు, ఎడ్లు, పశువులు అన్నీ కూడా ఉన్నాయి. ఎవరు తినాలంటే? ఇశ్రాయేలులు తినాలంటే ఇన్ని ఉన్నాయి. ఇవాళ అక్కడ పక్కన పెట్టుకొని ఇవి కాక ఎవరు శోధిస్తూ ఉన్నారు? సరే, ఐగుప్తు దేశంలో వారు మాంసాన్ని భుజించారు కదా, ఎక్కడి నుండి తెచ్చుకొని భుజించారు? అక్కడ దేవుడు పరలోకం నుండి ఏం కురిపించలేదు కదా, ఎక్కడి నుండి తెచ్చుకున్నారు? వాళ్ళ గొర్రెలు, మేకలు, ఎడ్లని ఏం చేశారు? వధించుకునే కదా కుండల దగ్గర మాంసం వండుకొని తిన్నారు. మరి ఇప్పుడు కూడా ఏం చేయొచ్చు? అలాగే చేయలేదు, తినవచ్చు. అందుకని వాళ్ళు ఏమంటే అంటే దేవుని ఇలాగ శోధిస్తున్నారు. మీరు గమనించనమాట అంటున్నాడు, ఈ అరణ్యలో మమ్మను అక్కడి నుండి తోడుకొని వచ్చితని వారితో అనగా, వెంటనే మోషే దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించదును, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురలేదు అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యమును ఆనాడు ఏం చేసుకోవాలంటే వాళ్ళు కూర్చుకున్న వాళ్ళను, మరియు ఒక కండిషన్ ఇచ్చాడు, 6వ దినం 2 వాళ్ళు ఏం చేసుకోవాలంట, దాన్ని కూర్చుకోవాలి అని చెప్పినప్పుడు వాళ్ళకి ఆహారాన్ని దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. తర్వాత వారికి మన్నాను మాత్రమే కాకుండా వారి యొక్క పాలెములో మాంసముని అడిగారు కాబట్టి దేవుడు వారికి పూరేలను కూడా ఏం చేశాడు, ఆయన వాళ్ళకి కురిపించి అప్పటికి కావాల్సినటువంటి ఆహారాన్ని దేవుడు సమృద్ధిగా వాళ్ళకి ఇచ్చాడు. అలాగే మాంసాన్ని కూడా ఏం చేశాడు, దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అయితే ఇక్కడ వాళ్ళు చేసినటువంటి పొరపాట్లో మీరు కానీ గమనిస్తే, వాళ్ళు చేసినటువంటి పొరపాటును కానీ మనం గమనిస్తే, వారిలో కొందరు అని చదువుకున్నాం కదా, 20వ వచనంలో ఆ విషయాన్ని మనం చదువుకున్నాం కదా. వీరు ఏం చేశారంట, ఇంత గొప్ప జనమైనటువంటి ఇశ్రాయేలులకు దేవుడు ఏం చేయగలుగుతాడా, ఆహారము ఇవ్వగలుగుతాడా అని ఏం చేశారంట, ఆయన్ని శోధించారు. ఇక్కడ మనకి విషయం అర్థం కాదు, కానీ దీన్ని మనము అర్థమో చేసుకోవాలనుకున్నట్లయితే ఒక్కసారి కీర్తన గ్రంథానికి చూడండి. ఒకసారి విశ్వాసులైనటువంటి తల్లిదండ్రులు తమ పిల్లలకి నేర్పించారు, బోధించారు. ఏమని చెప్పారో 78వ కీర్తన తీసుకోండి. కీర్తన 78వ కీర్తనలో 78వ కీర్తన 18వ వచనం చూడండి. 78వ కీర్తన 18వ వచనం, వారు తమ ఆశ కొలది ఆహారము నడుగుచు తమ హృదయములలో ఏం చేశారంట అండి, దేవుణ్ణి శోధించిరి. ఇప్పుడు అన్నమాట మీరు గమనించండి, ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా ఏం చేశారంట, మాట్లాడిరి. అయా మోషే, ఇంత గొప్ప జనమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏం చేయగలుగుతాడా, ఆహారాన్ని సిద్ధపరచగలుగుతాడా అని ఏం చేశారు. అలాగే దేవునికి విరోధముగా ప్రతి కుటుంబాలు ఏం చెప్పాడంట, మాట్లాడడానికి మొదలుపెట్టారు. అందుకనే ఒక మాట యేసుప్రభు చెప్పాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని ఏం చేశాడు, ఆయన ప్రశ్నించి అడిగాడు. కాబట్టి దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు అనేటువంటి సంగతిని మనం ఏం చేసుకోవాలి, బాగుగా మనం తెలుసుకోవాలి. అంటే దేవుడు సిద్ధపరచగలడా అని దేవుడిని వాళ్ళు ఏం చేశారంటండి, శోధించడానికి మొదలు పెట్టారు. దీన్ని ఇంకొక మాటను మనం గమనించుకున్నట్లయితే 95వ కీర్తన చూడండి మరొకసారి. 95వ కీర్తనలో 7వ వచనం నుండి 11వ వచనంలో మనం చదువుకుంటే 95వ కీర్తన 7వ వచనం, ఎంత బాగా చెప్పాడు చూడండి, రండి నమస్కారము చేసి సాగిల పడదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. అది నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎంత మేలు. అరణ్యమందు మెరిబ యొద్ద
మీరు కఠినపరుచుకున్నట్లు మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయంలో ఏం చేయకండి, కఠిన పరచకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములను చూసి 40 ఏండ్ల కాలము ఆ తరం వారి వల్ల నేను విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గంలో తెలుసుకునలేదని అనుకొంటిని. కావున నేను కోపించి వీరెన్నడూనూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ఏం చేశానంట, ప్రమాణము చేసి తిని అని అన్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఎలాగ కృతజ్ఞతలు తెలియపరిచారు చూడండి. అంటే ఇశ్రాయేలు అరణ్యంలో బయలుదేరి వచ్చినటువంటి కొందరు దేవుణ్ణి పరీక్షించి శోధించి ఒక్కరోజు 2 రోజులు కాదు సుమా, 40 సంవత్సరాలు దేవుని ఏం చేశారంట, వాళ్ళు శోధించి ఆయన కార్యక్రమాలు ఎల్లప్పుడూ కూడా కన్నులారా చూస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారంట, ఆయన యందు విశ్వాసం ఉంచక తమ హృదయంలో వాళ్ళు ఏం చెప్పారంట, తప్పిపోయారు. కాబట్టి దేవుడు ఏమన్నాడు, వారు నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ఏం చేశారంట, ఎవరి గురించి ప్రమాణం చేశాడు, అవిశ్వాసులను బట్టి. అంటే అవిశ్వాసులంటే ఇశ్రాయేలును బట్టి, దేవుని యొక్క మాటలకి లోబడినటువంటి అవిధేయులైనటువంటి ఇశ్రాయేలు గురించే ఈ మాట అన్నాడు, కానీ విశ్వాసుల గురించి అనలేదు ఆయన. దీన్ని ఆయన ఏమంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికను మనం తీసుకుంటే ఇదే మాట హెబ్రీయులైన క్రైస్తవులకి ఆ గ్రంథకర్త లేక పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా వాళ్ళకు తెలియపరచడం. మీరు చూడండి 3వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనము గమనించుకున్నట్లయితే అక్కడ 13 నుండి మనం చదువుతాము. నేడు మీరు ఆయన శబ్దం వినేడలా కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయంలోనూ కఠినపరచుకొనకూడని ఆయన చెప్పాను గనుక పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడైనాను కఠినపరచబడుకున్నట్లు నేడు అని శబ్దం ఉండగానే, సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి. ఏలేనగా మొదటి మనకున్న దృఢ విశ్వాసము అంత మట్టుకు చేపట్టినడలని క్రీస్తులో మనం ఏం చేద్దాం, పాలివారి ఉందము. విని కోపం పుట్టించిన వారెవరు, మోషే చేత నడిపింపబడి ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన వారు కదా. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపించడం, ఎవరి మీద అంటండి, పాపము చేసిన వారి మీదనే కదా దేవుడు ఏం చేశాడంట. కాబట్టి ఓ హెబ్రీయులైన క్రైస్తవులారా, కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులారా, వారిలో కొందరు దేవునికి విరుద్ధంగా ఎలాగ తిరగబడి వారు కానాన్ దేశాన్ని ప్రవేశించలేకపోయారో, అలాగే హెబ్రీయులైన క్రైస్తవులారా, మీరు కూడా ఎవరైనా దేవుని మాటకి అవిధేయులై ఆ నిత్యమైనటువంటి పరలోక రాజ్యాన్ని ఏం చేస్తారేమో, పోగొట్టుకుంటారేమో, జాగ్రత్తగా చూసుకోండి అని వాళ్ళు చెప్పారు. అలాగే ఇప్పుడు మనకు కూడా ఏం చెప్తున్నాడు ఆయన, వీరి ఇరువురిని చూసి వాళ్ళ అవిశ్వాసం బట్టి అవిధేయతను బట్టి వాళ్ళు ఎక్కడ ప్రవేశించలేదు, పరలోక రాజ్యంలో వాళ్ళు ప్రవేశించలేదు. కాబట్టి ఇప్పుడు మనము వారి ఇరువురిని చూసినటువంటి మనం అవిశ్వాసులు అవిధేయులు కాక వాక్యాన్ని అనుసరించి మనం బ్రతికినట్లయితే మనము నిత్యమైనటువంటి పరలోక రాజ్యానికి ఖచ్చితంగా మనం ఏం చేస్తాము, చేర్చబడతాము అనే వాస్తవము. కాబట్టి ఈ యొక్క మనం నిర్గమకాండలో 16వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలులు దేవుని పదే ఏం చేశారని అర్థమవుతుంది మనకి. వాళ్ళు శోధించి వాళ్ళకి అవిధేయతను బట్టి వారు అక్కడ ప్రవేశించలేదు. ఇంకా నాకు ఈ 16వ అధ్యాయంలో నాకు విషయాలు అర్థమైంది ఏంటంటే, బహుశా దేవుడు కనికరించాడు. నిజమే, ఈ 75 రోజులైంది వాళ్ళు ప్రయాణం చేసి వచ్చి వాళ్ళకి ఏం లేకపోయి ఉండొచ్చు. అంటే దేవుడికి తెలియదని కాదు, వాళ్ళ దగ్గర సమృద్ధిగా పిండి ఉందని తెలుసు, వాళ్ళ దగ్గర సమృద్ధిగా నూనె ఉందని ఆయనకి తెలుసు, వాళ్ళకి ఆహారం కావాలంటే వాళ్ళకు పశువులు సమృద్ధిగా ఉన్నాయనేటువంటి విషయం ఎవరికి తెలుసు, దేవుడికి తెలుసు. అయితే ఈ అరణ్యంలో దేవుడు మాకు ఈ ఆహారాన్ని ఏం చేయగలుగుతాడా, సిద్ధపరచగలుగుతాడా అని ఏం చేశారంట, దేవుని శోధించారు. కొంతమంది ఇశ్రాయేలు మోషే మీద ఏం చేశారంట, సనుగుకున్నారు. సరే దేవుడు ఎంతకాలం మీ భోజనం మీరు తింటారు, నేను మిమ్మల్ని పిలిచాను కదా, నేను మిమ్మల్ని నడిపిస్తాను కదా, ఖచ్చితంగా మీకు నేను ఆహారాన్ని నేను ఇస్తానని చెప్పి వాళ్ళకు శ్రేష్టమైనటువంటి మంచి ఆహారమైనటువంటి మన్నా అనేటువంటి ఆహారాన్ని దేవుడు ఏం చేశాడు, వారికి ఇచ్చి వాళ్ళని పోషించాడు. అంత శ్రేష్టమైన ఆహారం ఇచ్చాడు. దీన్ని వాళ్ళు ఏమన్నారంటే 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటను మీరు గమనించండి. ఇది 2వ నెలలో మాట్లాడిన మాట. 2వ నెలలో దేవుడు మన్నాను వాళ్ళకి ఇచ్చినటువంటిది.
అయితే 2 సంవత్సరాల తర్వాత వారు ఏమి మాట్లాడారో మన సంఖ్యాకాండము 11వ అధ్యాయంలోనికి వచ్చి మనం కానీ గమనించుకున్నట్లయితే, మీరు గమనించండి, 11వ అధ్యాయం 4వ వచనం మరొకసారి చదువుతాం. ఇది ఎప్పుడు జరిగినటువంటి ఘటన అంటే, దేవుడు ఎందుకు అంతగా కోపగించుకున్నాడంటే వాళ్ళ మీద, సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ఒక ఘటన. అదేంటంట, మీరు 10వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఆ సంఖ్యాకాండములో 10వ అధ్యాయము 11వ వచనం చూడండి. 2వ సంవత్సరము 2వ నెల 25వ తేదీని మేఘము సాక్ష్యపు మందిరము మీద పైకెత్తబడిన గనక ఇశ్రాయేలులు సీనాయి అరణ్యంలో నుండి ప్రయాణములు చేయసాగిరి. అంటే ఇంతవరకు కూడా స్టేబుల్గా దేవుడు మన్నా ఇచ్చినటువంటి ఆ సీనాయి కొండ దగ్గరే ప్రారంభించింది. ఈ 2 సంవత్సరాలు కూడా ఎక్కడ నిలబడ్డారని అర్థమవుతుంది. సీనాయి అరణ్యములోనే ఆ కొండ దగ్గర ఏం చెప్పడ్డారు, నిలబడ్డారు. దేవుడు అక్కడే ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చాడు. దేవుడు అక్కడే వాళ్ళకి మందిరాన్ని కట్టమని ఆజ్ఞాపించాడు. దేవుడు అక్కడే వాళ్ళకి యాజకులను, ప్రధాన యాజకులను దేవుడు వాళ్ళ కొరకు ఏం చేశాడంటే నియమించాడు. అంటే దేవుని యొక్క ఆలయంలో దేవారాధన జరగడానికి లేవీయుల్ని ఇశ్రాయేలును ఏం చేశాడైనా ప్రత్యేకపరుచుకున్నాడు. ఇది కొంచెం లోతుగా ఉండేటువంటి విషయాలు. మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాలు గమనించండి. ఈ 2 సంవత్సరాలు అయిన తర్వాత తిరిగి దేవుని మీద ఏం చేశారంట, తిరిగి దేవుని శోధించడానికి, దేవుని మీద సనగడానికి మొదలుపెట్టారు. అక్కడేమో మేము కుండల యొద్ద, ఐగుప్తుల కుండల యొద్ద మేము ఏం చేస్తున్నాం, మాంసాన్ని వండుకొని చుండగా తిని మేము ఏం చేసామంట, తృప్తి పొందాము. కాబట్టి ఈ అరణ్యం మేము ఎందుకు చావలేదన్నారు. అయితే నిజంగా చెప్పండి, మీరు ఆలోచించండి వాక్యాన్ని. వాళ్ళు 430 సంవత్సరాలు కుండల దగ్గర మాంసం వండుకొని తాము తిని తమ పిల్లలకు పెట్టారా? పొలాల పనులు చేయాలి, ఇంటి పనులు చేయాలి, తమ రథాల ముందు పరిగెత్తాలి, తమ రాజ్య భవనంలో వాళ్ళు పని చేయాలి, వాళ్ళ సేలల్లో తోటలలో వీళ్ళేం చేసుకోవాలి, పనులు చేయాలి, వాళ్ళ పశువులు వీళ్ళమేపాలి. ఇంత కఠినమైనటువంటి దాసత్వం పెట్టుకొని వారు మాట్లాడినటువంటి మాటని మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు రెండవసారిగా వారికి మరొకసారి ఏం జ్ఞాపకం వచ్చిందంట, మీరు గమనించండి. 2 సంవత్సరాల తర్వాత ఏమని వాళ్ళకి జ్ఞాపకం వచ్చిందంట, 11వ అధ్యాయంలో మనం చదివినప్పుడు, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంస అపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులు మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టలేదు, ఎవరు మాకు మాంసం పెట్టెదరు ఏడవడానికి మొదలు పెట్టారంట. గుడారాలలోకి వెళ్ళిపోయి ఏం చేయడానికి, ఏడవడానికి. గుడారంలో పిల్లలతో కూడా, పిల్లలు తల్లులు కలుసుకొని ఒక చోట కూర్చొని ఏడవడానికి ఏం చేశారు, మాంసం లేదని ఏడవడానికి మొదలు పెట్టారంట. ఇక్కడ చూడండి, ఐగుప్తులో మేము ఉచితముగా ఫ్రీగా తినిన చేపలు, వాళ్ళకి ఏం జ్ఞాపకం వస్తానంట, చేపలు జ్ఞాపకం వస్తూ ఉన్నట. చేపలను, కీరకాయలు, దోసకాయలను, ఆకుకూరలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకం వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిలను. ఏమంటాం చూడండి, ఈ మన్న కాక మా కన్నుల ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకొనిరి. ఆ మన్నా అంటే ఆ మన్నాను వాళ్ళు ఏం చేశారంట, అసహించుకున్నారు. ఈ మన్నా తప్ప మా కన్నుల ఎదుట మరి ఇంకే వస్తువు కూడా ఏం చేయబడతలేదు, కనబడతలేదు. ఏం కనబడతలేదంట, మాకు చేపలు లేవు, కీరకాయలు లేవు, దోసకాయలు లేవు, తర్వాత ఉల్లిగడ్డలు లేవు, తెల్లగడ్డలు లేవని వీటన్నిటిని జ్ఞాపం చేసుకొని ఆ రుచి కలిగినటువంటి భోజనాల గురించి ఏం చేసుకుంటూ ఉన్నారు, జ్ఞాపకం చేసుకుని ఏడుస్తూ ఉన్నారంట. దేవుడు వాళ్ళు శ్రేయస్సు కోరి వాళ్ళకు మిగిలినటువంటి మేలైనటువంటి మంచి ఆహారము, మన్నా అనేటువంటి భోజనం పెట్టాడు. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలంట, మసాలా కూరలు కావాలంట. మసాలా కూరలు ఎప్పుడు ప్రారంభమయ్యాయో నాకు తెలియదు, కానీ ఈ మసాలా రుచి పడిన తర్వాత మరి ఇంకే భోజనం తిన్నా కూడా నోరు ఎలాగుంటుందండి,
అయ్యో ఈ మసాలా లేదులే, ఇంకొంతమందే చూడాలి, దీంట్లో కొద్దిగా తెల్లగడ్డ తక్కువైంది, కొంచెం నూనె తక్కువైంది, దీంట్లో కొంచెం అల్లం పడితే దాని కథ వేరే అని ఆ రుచులు కోరేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. జాగ్రత్త సుమా, ఈ మసాలా కూరలు రుచిగా తినడం చేత వచ్చేటువంటి అనారోగ్యాలు చాలా ఉన్నాయి. దీంతో కడుపులో పిడస కట్టకపోయి ఏమవడానికి అవకాశం ఉంది, పైల్స్ ప్రాబ్లం రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళకి ఏం జ్ఞాపకం వస్తాడు చూడండి. దేవుడు శ్రేష్టమైనది ఏం చేశాడు వాళ్ళకి, దేవుడు పెట్టాడు. వీళ్ళేమంటా ఉన్నారు, కీర దోసకాయలు ఉల్లిగడ్డలు ఇవి జ్ఞాపకం చేసుకుంటారు. అందుకనే మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు 5వ అధ్యాయంలో, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా మీకు పరలోకపు తండ్రి అంతకంటే మంచి ఇవ్వడా. కాబట్టి ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా నా బిడ్డకు ఏ ఆహారం పెడితే తృప్తిగా ఉంటారో, ఏ ఆహారం తింటే వాళ్ళు ఆరోగ్యకరంగా ఉంటారో అని చూసే కదా ప్రతి తల్లి ప్రతి తండ్రి బిడ్డలకి పౌష్టికమైనటువంటి ఏం పెడతా ఉన్నారు, ఆహారాన్ని పెట్టి పోషిస్తున్నారు. మరి పరలోకపు తండ్రికి తెలీదా ఈ అరణ్యంలో మీకు ఎటువంటి ఆహారం పెడితే ఆ అరణ్యంలో మీరు బ్రతుకుతారో, సమృద్ధి కలిగి ఉంటారో, ఆరోగ్యం కలిగి ఉంటారో ఎవరికి తెలీదా, దేవునికి తెలీదా. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, ఈ మన్నా 2 సంవత్సరాలు తిని 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 మా నోరేమైపోయింది, ఆ చేదు వారిపోయింది, అసలు టేస్ట్ లేకోకుండా పోయింది అన్నాడు. అయితే అక్కడే ఒక మాట అన్నాడు, మీరు గమనించండి, ఈ మన్నా ఎంత రుచిగా ఉంటుందంటే, ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఈ మన్నాను వాళ్ళు ఏం చేయాలంట, మీరు 8వ వచనంలో మీరు గమనించండి 7 నుండి, ఈ మన్నా కొత్తిమీర గింజ వలె ఉండెను, చూపునకది బోళం వలె ఉండెను, జనులు తిరుగుచు దానిని కూర్చుకొని తిరుగటి విసిరి లేక రోటిలో దంచి పెనుము మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండి, అంటే క్రొత్తగా ఫ్రెష్ ఆయిల్లో నువ్వు ఏదైనా ఒక ఆహారాన్ని నువ్వు డీప్ ఫ్రై చేసినా, నువ్వు ఫ్రై చేసినా కూడా కొత్త ఆయిల్ ఎలా ఉంటుంది, ఆ రుచే వేరే, అంత అద్భుతంగా ఉంటుంది. అదే చాలా కాలం వాడినట్టు నూనె తిరిగి వాడితే ఎలా ఉంటుంది, ఆ యొక్క నూనెలో సారం ఉండదు, రుచి ఉండదు, ఆ వంటలు కూడా ఎలా ఉండవు. అంటే ఎంత మంచి ఆహారాన్ని దేవుడు వాళ్ళకి ఇస్తే వారేమంటానండి, ఈ మన్నానే మా కన్నులు ఎదుట ఏం చేయబడతా ఉంది, కనబడతాను. నేను దేవుడి మీద ఏం చేసుకోవడానికి మొదలుపెట్టారు, సనగడానికి గొనగడానికి మొదలుపెట్టారు. మీరు దీన్ని ఇంకా గమనించుకున్నట్లయితే ఎంత అద్భుతంగా చెప్పంటే, వాళ్ళు ఏడవడానికి మొదలు పెడితే దేవుడు కోపగించుకొని అన్నాడు. మీరు గమనించండి, ఇక్కడ ఒక మోషే ఒక మంచి మాట చెప్పాడు. ఆయన అంటా ఉన్నాడు 13వ వచనం చూడండి, ఆయన చాలా మాటలు మాట్లాడాడు. అయితే 13వ వచనం చూస్తే, ఈ సమస్త జనులకు ఇచ్చుటకు మాంసము నేను ఎక్కడిది, వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుతున్నారు. ఇప్పుడే చెప్పాను సుమా, వాళ్ళకే మాంసం లేదా, గొర్రెలు గొడ్లు మందలు అన్నీ ఉన్నాయి, వాటిని కొట్టుకొని తింటే దేవుడు వద్దంటాడా, తినద్దని ఏమన్నా అరణ్యంలో వాళ్ళకి చెప్పాడా. మీరు గమనించండి, ఎక్కడిది, వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం అని అడుగుతున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వల్ల కాదు, అది నేను భరింపలేని భారము. నీవు కటాక్షించినట్లు దయచేసిన ఎడల నన్ను చంపము, నా మీద నీ కటాక్షం వచ్చిన ఎడల నేను నా బాధను చూడకున్నట్లు నన్ను చంపమని ఏం చేశాడు, దేవుని దగ్గర అడిగాడు. అయితే ఇంకొక మాటను అతడు అడిగాడు, నేను ఈ ప్రజలకి ఆహారాన్ని నేనేం చేయాలనా, నేనే తీసుకొచ్చి సమకూర్చవలనా అని ఒక మాట అడిగాడు. మీరు గమనించండి, ఒక మాట ఉంది, నేను వీరికి ఆహారాన్ని సమకూర్చమని అంటావా అని దేవుని దగ్గర అడిగారు. మీరు గమనించండి అన్నమాట. ఇరవై 22లో మనం గమనిస్తే, వారు తృప్తిగా తిన్నట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలనా, వారు తృప్తిగా తిన్నట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తం కూర్చవలనా, ఇవన్నీ కూడా వాళ్ళకి ఏం చేసుకోవాలా, నేను కూర్చుదనా అని దేవుని దగ్గర ఏం చేశాడు, దేవుని దగ్గర తిరిగి ఆ మాటను అడిగాడు. నాకు ప్రశ్న ఏమంటే, ఇక్కడ
మీరు జాగ్రత్తగా గమనించుకుంటే నాకు ఈ యొక్క నిర్గమకాండ సంఖ్యాకాండం చదువుతూ ఉంటే నాకు బాగా అర్థమైంది ఏంటంటే, ఇంతకుముందే మీకు చూపించాను. సంఖ్యాకాండంలో నువ్వు గోధుమ పిండి వాళ్ళు తీసుకురావాలి, దేవునికి అర్పణ ఇచ్చేటప్పుడు ఏం చేయాలంట అంటే గోధుమ పిండి ఇశ్రాయేలుతో ఉంది. అలాగే మీరు దేవాలయాన్ని కట్టారు కదా, ఆ దేవాలయం పైన వేయడానికి గొర్రె చర్మం కావాలి, మేక చర్మం కావాలి, సముద్రపు యొక్క చేపల యొక్క చర్మం కావాలి. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? తప్పనిసరిగా ఇశ్రాయేలీలు సముద్రంలో వేటాడారు, చేపలు పట్టారు. ఇంకా మనకు అర్థం కావాలంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గొర్రెలు చంపుకున్నారు, మేకలు చంపారు, వాటి మాంసం వాటి యొక్క చర్మాలు ఎత్తిపెట్టి దేవుని యొక్క మందిరం కట్టడానికి దాన్ని పైన కప్పుగా దాన్ని కూడా ఉపయోగించుకున్నారు. సముద్రం యొక్క చేపలు కూడా ఉపయోగించారు. అంటే ఇచ్చారంటే ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చే వాళ్ళకి? ఖచ్చితంగా అంటే గొర్రెలు మేకలు వాళ్ళ దగ్గర ఉన్నాయనుకుందాం, మరి చేపలకి ఎక్కడ పోతారు? చేపల యొక్క తోళ్ళు ఎక్కడి నుండి తెస్తారు? అంటే ఏం చేయాలి? నదులలో పారేటువంటి చేపలు పట్టాలి, వాళ్ళు చెరువులో పట్టేటువంటి చేపలు తోలు తీసుకోవాలి. అలాగే ఎర్ర సముద్రానికి అలాగే వెళితే ఎర్ర సముద్రంలో కూడా ఏం తీసుకురావాలి? చేపలు వాళ్ళు పట్టుకొని తీసుకురావాలి. అంటే వాళ్ళకు చేపలు సమృద్ధిగా ఉన్నాయి, మాంసము సమృద్ధిగా ఉంది, వాళ్ళకి ఎటువంటి ఆహార విషయం లేదు, కొదువు లేదు. అయితే ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా 78వ కీర్తనలో, దేవుడు ఏం చేయగలడా? ఇంత గొప్ప జన్మటి ఇశ్రాయేలుకి ఏం చేయగలుగుతాడైనా? ఆహారాన్ని సమకూర్చగలుగుతాడని దేవుని వాళ్ళు ఏం చేశారంట? పదే వాళ్ళు ఏం చేశారు? శోధించారు అని చదువుకున్నాం. కాబట్టి ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే ఈ 11వ అధ్యాయంలో ఇంత గొప్ప మంచి ఆహారాన్ని దేవుడు పూరేళ్ళను వాళ్ళకు కురిపించి, అది అన్నాడు ఒక్కరోజు 2 రోజులు కాదు. మీరు 19వ వచనంలో చదివితే ఆయన స్పష్టంగా చెప్పాడు. వాళ్ళు ఎంత కోపడ్డాడు చూడండి. ఒక్కరోజు 2 రోజులు కాదు, 30 రోజుల వరకు నేను వాళ్ళకి ఏం చేస్తాను? నేను వాళ్ళకి మాంసాన్ని ఇస్తానని చెప్పి వారు ఆ మాంసము తమ నోట గుండా వారు ఇంకా కూడా నవ్వులుచుండగానే ఏం చెప్పాడంట? దేవుని యొక్క కోపము వాళ్ళ మీద రగులుకొని వారిలో అనేక మంది ఏం చెప్పాడంట? చంపబడ్డారు. కాబట్టి ఇదే మాటనే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి ఈ పత్రికలో, మొదటి పత్రికలో మనం 10వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు, ప్రభువుని మనము ఇశ్రాయేలులాగా మనం ఏం చేద్దాం? శోధింపక ఉందము. వాళ్ళు శోధించి సంహారకుని చేతిలో అరణ్యములో వాళ్ళు ఏం చెప్పబడ్డారు? రాలిపోయారు. దేవుని శోధించి వారు అనేక మంది అరణ్యంలో మృతులైపోయారు. కాబట్టి కొరింథీయులారా, మనము ప్రభుని ఏం చేయకుందాము? శోధింపక ఉందుము అని కొరింథీయులతో అపోస్తలుడైన పౌలు గారు 10వ అధ్యాయము 9వ వచనం దీని అంటున్నాడు. వారు కొందరు శోధించి సర్పం వల్ల ఏం చెప్పడారంట? నశించిరి. మీరు సనగకుడి, వారు కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఇప్పుడు చెప్పాడు ఈ సంగతులు దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగ అంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఏం చెప్పాడంట? మనకు బుద్ధి కలగడానికి. అదే కొరింథీ రోమపత్రికలో 15వ అధ్యాయం 4వ వచనం చదివిన ప్రకారంగా మనకు ఇక్కడ బుద్ధి కలగడానికి, అక్కడేం కలగడానికంట? మనకు బోధ కలగడానికి ఈ పూర్వం జరిగిన ప్రతి సంగతులు మనకేం చెప్పాడంట? మనకు రాయబడ్డాయి. వీటిని చూసినటువంటి నేడు క్రైస్తవులు అంటే నీవు నేను చేసినటువంటి బాధ్యత ఏంటి? దేవుణ్ణి శోధింపక ఉందము. శోధించడం చేత అనేక మంది పతనమైపోయారు. కాబట్టి దేవుని ఎవరు కూడా ఏం చేయలేరు కీడు విషయమై శోధింపబడనేరడు. ఎవరు కూడా దేవుని కీడు విషయం ఏం చేయలేరు, శోధింపబడనేరు. కాబట్టి గమనించుకోవాలి, దేవుడు కీడు విషయం ఏం చెప్పాడంట? ఎవరు శోధింపబడతారు? నీవు నేను శోధింపబడతాం, నీవు నేను ఆకర్షింపబడతాం, నీవు నేను ప్రలోభాలకు లోనవుతాం మనం. కాబట్టి దేవుడు అటువంటి చెడు వాటికి ఎన్నడూ కూడా ఏం చేయడు, ప్రలోభాలకి ఆయన ఏమాత్రం కూడా తలపడు. ఆ యొక్క చెడుకి ఏ మాత్రం కూడా ఏం చేసుకోడు. ఆయన ఆ చెడు ఆకర్షణలకి దేవుడు ఏమాత్రం కూడా ఏం చెప్పాడు, లోబడడు అనేటువంటి విషయాన్ని ఏం చేసుకోవాలి మనం గ్రహించుకొని, ఆ ఇశ్రాయేలీయులు తప్పిపోయిన ప్రకారంగా కొరింథీలో కొంతమంది వ్యభిచారులు ఉన్నారు. వారిలాగా ఉండకోకుండా కొరింథీలో ఉన్నటువంటి కొంతమంది క్రైస్తవులు ప్రభువును శోధిస్తూ ఉన్నారు. కాబట్టి అలా శోధించుకోకుండా ఈరోజు క్రీస్తు సంఘమైనటువంటి నీవు నేను, దేవుడు మన జీవితంలో సమస్తము చేయగలడు. దేవునికి సమస్తం ఏంటి? సాధ్యము. నువ్వు అడుగక మునిపే నీకు ఏమి ఇవ్వాలో
దేవునికి తెలుసు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకునవు, దేవుడు వాటిని ఏం చేస్తున్నాడు కదా, పోషించుతున్నాడు కదా. మనకి ఏలి యొక్క ఉదాహరణ ఒకటే మనకు చాలు. ఏలి అరణ్యములో ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా కాకుల చేత ఆహారం పెట్టి ఏం చేశాడు, దేవుడు పోషించాడు. 3.5 సంవత్సరాలు ఒక సారెపతి అయినటువంటి స్త్రీ ద్వారా దేవుడు ఏం చేశాడు, పోషించాడు. కాబట్టి దేవుడు ఎలాగ పోషించాలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆయన ఏం చేస్తాడు, పోషిస్తాడు. అయితే మనకు కలిగి ఉండి, మనకు అన్ని సమృద్ధిగా ఉండి చూద్దాం దేవుడు ఇస్తాడేమో, నువ్వు దేవుడాను నీకు వాటిని ఇచ్చేస్తాడేమో చూద్దామని దేవుని దగ్గర ఏం చేయాల్సిన పని లేదు. దేవుని అలా కీడు విషయంలో ఏం చేయాల్సిన పని లేదు. ముందు మన దగ్గర ఉన్న దాంట్లో తృప్తిగా తింటే, సారపతి స్త్రీలాగా అయ్యా ఉండేటి కొంతిదే, ఇది తిన్న తర్వాత మేము చనిపోవచ్చు, దాన్ని దేవుడు చూసుకుంటాడు, నువ్వు నా కొరకు ఏం చేయి, ఒక రొట్టెని తీసుకురా అన్నాడు. అంతే. అంటే ఉన్న దాంట్లో మనం తృప్తిగా మనం బ్రతికితే మనకి ఏది అవసరమో దేవుడు ఏం చేస్తాడు, ఇస్తాడేమో చూద్దామా. అది చాలామంది ఈరోజు అదే ప్రశ్నిస్తారు, మీ దేవుడు ఇప్పుడు ఈ కరోనా వచ్చింది, మీ దేవుడు ఆపేయమని చూద్దాం అంటే అలా కాదండి. కలిగిన దాంట్లో మనం తృప్తిగా బ్రతకాలి. దేవుడు ఎలాగ సహాయం చేయాలో ఎవరు చేస్తారు, దేవుడు సహాయం చేస్తారు. కాబట్టి కొరింథీలాగా దేవుని మనం ఏం చేయకుండా ఉన్నాం, శోధింపకుండా. కొరింథీలాగా చెడు వాటిని ఆశించిన ప్రకారం మనం ఆశించుకోకుండా జాగ్రత్తగా బ్రతకడానికి మనం ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని ప్రేమతో హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకొని చిన్న వాక్యాన్ని ముగిస్తాను. అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతికిని మా రక్షణకు కారణభూతుడైన పరలోకమందున్న పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, మీ యొక్క పరిశుద్ధమును ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీకు వందన సమర్పణ చేసుకునిచున్నాం మా గొప్ప తండ్రి. ఈ యొక్క రాత్రికాల సమయంలో మరొకసారి బైబిల్ తరగతులు ఈ విధంగా కూడుకొని కుటుంబంతో మీ యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి నైనా మా కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు వారును నేనును విశ్వాసం ఎదగడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ఆన్లైన్ ద్వారా అనేక మంది మా సోదర సోదరిమణులు వినుచున్నారు. వారిని కూడా మీ యొక్క వాక్యాలతో హెచ్చరించి వారు కూడా మేము కూడా విశ్వాసం ఎదగడానికి మా సాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తున్నాము. అలాగే మీ దాసుడు నేను మీ యొక్క వాక్యాలు వివరించుచున్నాను. మా తండ్రి నాకు ఆ పరలోక సమయమైన జ్ఞానాన్ని ఇచ్చి మా సోదర సోదరిమణులు వినుచున్నటువంటి వాళ్ళకి స్పష్టంగా ప్రతి సంగతులు వివరించి చెప్పగలిగే ఆ జ్ఞానాన్ని మీరు నాకు ప్రసాదించండి. నాకు మాత్రం కాదు తండ్రి, నాతో పాటు ఉన్నటువంటి స్వార్థికులు అందరూ కూడా ఈ విషయంలో ప్రయాసపడేటువంటి అందరూ కూడా దీవించి మీ పరలోక సమయ జ్ఞానాన్ని అనుగ్రహించి వాక్శక్తిని జ్ఞాపశక్తినిచ్చి ప్రతి సంగతులు వినుచున్నటువంటి శ్రోతలకు విపులంగా వివరంగా బోధించగలిగినటువంటి ఆ జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాం. వినుచున్నటువంటి బిడ్డలు కూడా కేవలం ఎల్లప్పుడూ వినేటువంటి వారు కూడా ఉండకోకుండా నేను ఆ వాక్య ప్రకారం వారు మేము బ్రతుకుతూ వారు కూడా భవిష్యత్తులో లేచి నిలబడి మీకు ఉపదేశాన్ని అందించేటువంటి బిడ్డలుగా వాళ్ళని సిద్ధపరచమని వారిని కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. వాక్యం ఉన్న ప్రతి బిడ్డలను వారి యొక్క కుటుంబాలని దీవించి ఆశ్రయించి బలపరచండి. అలాగే ఈ యొక్క కరోనా అనేటువంటి అంటు రోగంతో ప్రపంచం అంతా కూడా బాధపడుతూ తండ్రి. లాక్డౌన్లో ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారు, ఉద్యోగాలు లేకున్నారు, వారందరూ కూడా సంరక్షించి కాపాడి మీ కృపతో నడిపించండి. మీ సేవకులైన వారు అనేక చోట్ల వాక్యోపదేశాన్ని బోధిస్తూ ఉన్నారు. నేను వారికి ఈ యొక్క కరోనా అనేటువంటి వ్యాధులు సోకకుండా మీరు అరికట్టి మీ యొక్క కృపతో నడిపించండి. ఇది మీ ఉగ్రత అయితే తండ్రి, మాలో మేమందరం కూడా ప్రతి ఒక్కరూ మారుమనసు పొంది జీవించినట్లు సాధించండి. ఇది మానవ తప్పిదమే. నైనా మరి చైనా వారు ఇది కావాలని ప్రజలపైకి వాళ్ళు కానీ పంపించుంటే తండ్రి వారికి తగినటువంటి శిక్షని మీరు అనుగ్రహించి తండ్రి ఇటువంటి తప్పిదం ఏ దేశం కూడా చేయకోకుండా జాగ్రత్త పడి బ్రతుకున్నట్లు సహాయాన్ని దయచేయండి. అలాగే మా తండ్రి మా దేశ నాయకులు, మా అధికారులను, మా ప్రధానులను, మా నాయకులను నైనా మా కొరకు పరిచయం చేసేటువంటి ప్రతి ఒక్కరిని, స్థానిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి మీ యొక్క కృపతో నడిపించగలరని నేను మేము వెడల్చుండగా మీ మిండైన దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని నడిపించగలరని కొద్ది వినపాలు మీ కుమారుడైన యేసు క్రీస్తు వారి నామమున అడిగి వేడుకొనిచున్నాము మా గొప్ప తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.